కడుపునొస్తే ఈరన్న వాడు చేతబడి అన్నాడే మాయన్న. అరే పోరడికి కడుపునొస్తే ఈరన్న వాడు చేతబడి అన్నాడే మాయన్న. చేతగాని రాగువాడు మాయన్న వాడు శివంబునుకున్నాడే మాయన్న. నిమ్మకాయ వేసి గుడిసి కమ్మలోన పెట్టిండే పిల్లగల్లు రాగివాడు లొల్లి లొల్లి చేసిండే. అరే నిమ్మకాయ వేసి గుడిసి కమ్మలోన పెట్టిండే పిల్లగల్లు రాగివాడు లొల్లి లొల్లి చేసిండే. అరే పోరడికి చుట్టూ పట్టు ఈరన్న వాడు పొట్టు పొట్టు కొట్టిండే మాయన్న. ఆదివారం అర్ధరాత్రి అమావాస రోజున 3 తోవల కాడ కుంచాలనన్నాడే. అరే ఆదివారం అర్ధరాత్రి అమావాస రోజున 3 తోవల కాడ కుంచాలనన్నాడే. అరే తుంకి తుంకి తుమ్ములేసి ఈరన్న ఇంటి తూల మిరుగొట్టినాడే మాయన్న. పోరడికి కడుపునొస్తే ఈరన్న వాడు చేతబడి అన్నాడే మాయన్న. వాడు చేతబడి అన్నాడే మాయన్న. వాడు చేతబడి అన్నాడే మాయన్న. అర్థమైంది కదా? కాబట్టి ఆలోచించండి. ఇవాళ మంత్రాలు మాయలని చెప్పితే ఎన్నో లేనిపోని ఉట్టిస్తాడు. మీ ఇంట్లో శక్తి ఉన్నది, మీ పాలోడు వేసింది, మీ పక్కోడు వేసిందని చెప్పేసి మనల్ని మనకు లొల్లు పెడతారు. కాబట్టి ఇవి నమ్మకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, అదే విధంగా ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మన గ్రామాల్లో